కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పంట యాపిల్. అక్కడ చల్లటి వాతావరణంలో మాత్రమే యాపిల్ కాస్తుంది. అలాంటి పంటను మన దగ్గర చలి ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో చాలా కొద్ది మంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉష్ణమండల ప్రాంతంలోనూ యాపిల్ సాగు చేయటం విశేషం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు తొలిసారిగా వాణిజ్య స్థాయిలో యాపిల్ సాగుకు శ్రీకారం చుట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పంట యాపిల్. అక్కడి చల్లటి వాతావరణంలో మాత్రమే యాపిల్ కాస్తుంది. అలాంటి పంటను మన దగ్గర చలి ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో చాలా కొద్ది మంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉష్ణమండల ప్రాంతాల్లోనూ యాపిల్ సాగు చేయటం విశేషం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు తొలిసారిగా వాణిజ్య స్థాయిలో యాపిల్ సాగుకు శ్రీకారం చుట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హైదరాబాద్కు చెందిన విశ్రాంత BHEL ఉద్యోగి కిషోర్ బాబుకు ఉద్యాన పంటల సాగంటే మక్కువ ఎక్కువ. వైవిధ్యం గల పంటల సాగుపై ఆసక్తి చూపుతుంటారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి ప్రాంతంలో తనకున్న పొలంలో యాపిల్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దక్కన్ పీఠభూమి ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ డివిజన్లో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. యాపిల్లో అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని పెరిగే రకాలు అందుబాటులోకి రావడంతో వాటిని తెచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఈదులపల్లిలో 7 ఎకరాల తన వ్యవసాయ క్షేత్రంలో 3 ఎకరాల్లో డ్రాగన్ పంటను వేసిన కిషోర్ బాబు మిగతా 3 ఎకరాల్లో ఖర్జూరం, యాపిల్ పంటను అత్యధిక సాంద్ర విధానంలో నాటుకున్నారు. ప్రస్తుతం యాపిల్ నాటి సంవత్సరంన్నర అవుతోంది. ఇప్పుడు పూత, కాత మొదలైందని, 3వ సంవత్సరం నుంచి తొలి ఫలసాయం మొదలవుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకు మొదటి నుంచి అగ్రికల్చర్ అంటే పర్టికులర్గా హార్టికల్చర్ ప్యాషన్ పట్టుదల లేనిది చేయాలనేది. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా అందరూ చేసే ఇది కాకుండా నేను సెలెక్ట్ చేసుకుంది 3 న్యూ వెరైటీస్. ఒకటి డ్రాగన్, రెండోది ఖర్జూరా, మూడోది యాపిల్. ఈ డ్రాగన్, ఖర్జూరా కొన్ని చోట్ల మన దగ్గర ఏపీలోను తెలంగాణలో కూడా వేశారు. బట్ యాపిల్ అనేది కమర్షియల్ వేలో ఎవరు వేయలే. అనదర్ థింగ్ ఏంటంటే నేను వేసిన అన్నీ కూడాను అల్ట్రా హై డెన్సిటీ మెథడ్లో వేసాను. మామూలుగా ఒక ఎకరంలో 2000 మొక్కలు వేస్తారు. ఇక్కడ నేను వేసింది 6000 మొక్కలు వేసాను. అంటే 18000 మొక్కలు 3 ఏకర్స్లో వేసాను. మొత్తం నా ల్యాండ్ ఏంటంటే 7 ఏకర్స్ 5 గుంటాస్. దీంట్లో 3 ఎకరాలు నేను డ్రాగన్ వేసాను, 3 ఎకరాలు యాపిల్ అండ్ ఖర్జూరా. యాపిల్, ఖర్జూరా 2 అల్ట్రా హై డెన్సిటీ. నార్మల్గా ఖర్జూరా ఏంటంటే 30 ఫీట్కి ఒకటి వేస్తుంటారు. నేను ఇక్కడ చేసింది ఏంటంటే 20 ఫీట్ మెయింటైన్ చేశాను. మళ్ళీ మధ్యలో ఒక బెడ్ వేసి 20 ఫీట్లో సగంలో 10 ఫీట్లో బెడ్ వేసి నేను యాపిల్ ప్లాంట్స్ వేసాను. చెరువు మట్టి, తర్వాత కోళ్ళ ఎరువు, నెక్స్ట్ పశువుల ఎరువు, ఈ 3 JCBతో మిక్స్ చేసి కొన్నాళ్ళు పెట్టి తర్వాత నేను బెడ్లు ఫామ్ చేశాను. యాపిల్ మొక్కకి మధ్యన 5 ఫీట్లో పెట్టాను నేను. నార్మల్గా అయితే డిస్టెన్స్ మినిమం 20 ఫీట్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. 5 ఫీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 5 ఫీట్లో మొక్క పెట్టి దానికి కావాల్సిన న్యూట్రిషన్ కనుక ఇవ్వగలిగితే మనకి సేమ్ ఈల్డ్ వస్తుందనేది నా కాన్సెప్ట్. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందనేది నా ధీమా ఉంది. మనకి నార్మల్గా అయితే కోల్డ్ వెదర్ కావాలి. ఇప్పుడు ఈ మధ్య ఒక 3 వెరైటీస్ డెవలప్ చేశారు. 3 వెరైటీస్ ఏంటంటే ఒకటి అన్నా అనేది, రెండోది డార్సెట్ గోల్డ్, మూడోది హెర్మన్ 99. ఈ 3 వెరైటీస్ మన హాట్ క్లైమేట్లో కూడా వస్తాయి. జెనెటిక్ చేంజెస్ చేశారు. ఇది ఆ 3 ఉన్నాయి నా దగ్గర వెరైటీస్. ఇది ఓన్లీ 1.5 year అండి. ఈ 1.5 yearలోనే గ్రోత్ బ్రహ్మాండంగా వచ్చింది. మొక్క కాస్ట్ నాకు అప్పుడు పడింది 400 పడిందండి. మేము మహారాష్ట్ర నుంచి తెచ్చాము. బట్ ఇది కనుక సక్సెస్ అయితే కనుక నా ఐడియా ఏంటంటే మనం మొత్తం తెలంగాణలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి తెగుళ్ళు వచ్చేటోటికి ఎఫిడ్స్ వస్తాయి. స్టెమ్ బోరర్ ఉంది. రీసెంట్గా నేను ఫేస్ చేసింది స్టెమ్ బోరర్. స్టెమ్ బోరర్కి 3 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాం మేము. నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ గొంగళ పురుగు వస్తుంది. వీటిని కంట్రోల్ చేయొచ్చు మనం. అంటే మరీ నేను ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే వాడట్లేదు. ఈవెన్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా లో డోసెస్ వాడుతున్నాను ప్రస్తుతానికి. ఈ క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 1.5 yearలో పూత, తర్వాత మనకి పింద కూడా వస్తుంది. ఈ సంవత్సరం మరి అది ఎంతవరకు ఉంటుంది, ఫాలో అవుతుందా ఏంటనేది చూడాలి. ఏదో చెట్టుకు 1-2 కాయలు ఏమైనా మిగలొచ్చేమో కానీ, బట్ నెక్స్ట్ ఇయర్ నేను కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. 3rd year నుంచి ఐ థింక్ కమర్షియల్ వేలో మనం దీన్ని తీసుకోవచ్చు. దిస్ మై ఐడియా.
దీనికి పెట్టుబడి చూస్తే ఎకరానికి దాదాపు ఒక 10-15 lakhs ఖర్చు పెట్టుంటాను నేను. ఎందుకంటే మట్టి నుంచి చూసుకుంటే, బెడ్ పోసే మెటీరియల్ దగ్గర నుంచి చూసుకుంటే, సపోర్ట్ సిస్టము, మల్చింగ్ ఇప్పుడే చేస్తున్నాను నేను. మల్చింగ్, డ్రిప్ సిస్టము ఇవన్నీ చూస్తే 30 lakhs ఈజీగా అవుతుందండి. అన్నిటికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేసేది మార్కెటింగ్ సిస్టము, స్టోరేజ్ సిస్టము, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. రేపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ కనుక, ఓకే రైతులు కష్టపడతామండి, దిర్ ఇస్ నో డౌట్. కానీ ఎండ్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవటంలోనూ, లేకపోతే ఎండ్ ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేయటం అనేది, ఇదర్ జ్యూసెస్ కానీ, లేకపోతే స్లైసెస్ కానీ, లేకపోతే ఇంకో విధంగా కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్, ఇటువంటివి కనుక మాకు హెల్ప్ చేస్తే రైతులకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. భిన్న పంటల సాగుకు జహీరాబాద్ ప్రాంతం అత్యంత అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ విస్తరణాధికారి చెబుతున్నారు. మా జహీరాబాద్ ప్రాంతం వచ్చేసి ఎర్ర భూములు, లెటరాటరేట్ సాయిల్స్ ఉంటాయి. ఇక్కడ విభిన్న పంటలకు నిలవని చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్రూట్ క్రాప్స్ ఈ జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేస్తారు. గత సంవత్సరం చూస్తుంటే డ్రాగన్ ఫ్రూట్ను కూడా కొందరు రైతులు సాగు చేయడం జరిగింది. ఆపిల్ పంటను కూడా ఈ జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేయడము చాలా గొప్ప విషయము. మహారాష్ట్ర నుంచి, అక్కడ వేరే దూరతో ప్రాంతాల నుంచి 3 రకాల యాపిల్ వెరైటీస్ తీసుకొచ్చి 1.5 year కింద సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మేము చూసినాము, పూత కాత దశలో ఉంది. ఈసారి పూత కాత నిలబడుతుందా లేదా అని చూసి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3వ సంవత్సరం లేదా 4వ సంవత్సరం నుంచి పంట దిగుబడి రావచ్చని అంచనాలతోటి ఉన్నారు. పంటల సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రభుత్వం తరపు నుంచి సరైన తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు.